నాట్ బ్యాడ్. మన కాలేజ్ సర్కిల్ ఐ మీన్ మా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా బాధపడిన విషయం కానీ సంతోషపరిచిన విషయం కానీ అలాంటివి ఏం లేవు. మనం నిన్ను బాధ పెట్టడం కానీ నువ్వు ఎవరైనా బాధ పెట్టడం ఏం లేదా? నువ్వు యూ వాంట్ టు సే సంథింగ్ టు అవర్ ఫ్రెండ్స్? నథింగ్. కాలే బీ హ్యాపీ, అందరు హ్యాపీగా ఉండాలి. అదేం లేదురా, మనకి 4 years ఎక్స్పీరియన్స్. లాస్ట్ వెళ్ళిపోతున్నాయి. నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? శ్రీకాంత్ ఫీలింగ్ ఎట్లుంది? 4 years లో కాలేజ్ లైఫ్ లో మనతో అందరు కలిసి నీ ఫీలింగ్స్? ఇది లాస్ట్ డే రా, ఇది లాస్ట్ డే. నీ ఫీలింగ్ ఏంది? అంతే. హ్యాపీ. ఎండ కొంచెం ఎక్కువ ఉంది అనుకుంటారా? చెప్పు మామా. ఎండ బాగా ఎక్కువ ఉందా? చెప్పురా. ఎండ బాగా కొడుతుంది రా. చెప్పు. 3 years లో నేను ఎవరైనా బాధ పెట్టలేదా? లేదు I think this fellow is famous for a bag boy. బ్యాగ్ బాబు. చెప్పు. అను ఒక విషయం తెలుసుకోవాలనుకుంటా. చెప్పురా. ఎప్పుడు చూసినా బ్యాగ్ వదిలిపెట్టకుండా ఎక్కడ పట్టుకుని వెళ్తే ఆ రహస్యం తెలవాలంటే మా లడ్డు గారిని అడగాలి. ఆ రహస్యం ఈ రోజుతో తెలిపోవాలి. చెప్పు. మా లట్ర శ్రీధర్ గారిని. బ్యాగులో ఏముంటది? శ్రీధర్ గారిని డాష్ టిఫిన్ బాక్స్. టిఫిన్ బాక్స్. చెప్పు. శ్రీధర్ గారిని డాష్ ఉంటుంది. రైట్. నో అబ్యూస్. లిప్స్. ఎక్స్పీరియన్స్ లాస్ట్ డే వెళ్ళిపోతాం అంతే. రేవతి. The most happiest moment in your college life? గట్టిగా చెప్పు. ఏం టీవీలో వేయర్లే, టీవీ నైన్ లేయర్ దీన్ని. చెప్పు. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నా బర్త్డే రోజు. ఎలా ఎంజాయ్ చేసావు బర్త్డే? పర్సన్స్ దొరికినా అని ఫీలింగ్ ఉండే ఆ రోజు. శైల సాగరిక ఏమంటారు, హ్యాపీ అనిపిస్తుంది. ఇది లాస్ట్ డే వెళ్ళిపోతాం ఎక్కడ అక్కడ. ఫీలింగ్ ఏంది? చాలా మిస్ అవుతాను. 4 years లో ఈ కాలేజ్ లైఫ్ లో నేను బాధ పెట్టిన విషయం కానీ లేదంటే నేను సంతోషపెట్టిన విషయం కానీ అన్నీ ఉన్నాయి చెప్పాలంటే. డూ యు వాంట్ టు షేర్? నథింగ్. అన్నీ ఉన్నాయి, అన్నీ మిక్స్ అయ్యాయి. నెక్స్ట్ కలర్ఫుల్ లైఫ్. I got something. Overall happy. Do you want to say something among our friends? అరే ఇప్పుడు మెసేజ్ అయింది రా బాయ్. ఇప్పుడు ఇప్పుడు మెసేజ్ అయింది. షిఫ్ట్ ఉన్నాడు. సరే చెప్పు. నెక్స్ట్ అవి మన జీవితంలో అది జాగ్రత్త. ఓకే. నెక్స్ట్ రంజిత్ ఇక్కడ ఒక్క నిమిషం చెప్పు. ఇంటర్వ్యూ. అరే 4 years లాస్ట్ డే వెళ్ళిపోతున్నాం. నేను ఎలా ఫీల్ అవుతానంటే అంటే ఫీలింగ్స్ ఏమి ఉండవా? హ్యాపీగానే ఉన్నా. నేను ఎక్కడ ఉంటే అక్కడనే హ్యాపీనెస్ ఉంటుంది. ఎవరన్నా మరిగా చేతిలో నేనా? ఎవరిని లేదురా. చాలా మంది హట్ చేసిన వీడితో వైవా వెళ్తే మాత్రం నాకు దిల్కుష్. రంజిత్ గారి వల్ల బాగా హట్ అయినరా అని చాలా మంది అంటున్నారు. ఎవరన్నారు? చాలా మంది అంటారు. ఆ పేర్లు చెప్పు, రివీల్ చేయి. అవసరం లేదు. నిన్ను హట్ చేసిన విషయం చెప్పురా. ఫోటోలు తీయాలి. లైట్ ఇక సాయిరామ్ హాయ్ నమస్తే. సాయిరామ్ చాలా సెక్సీగా కనబడతాడు. సీక్రెట్ ఏంటో కనుక్కోవాలి. చెట్టు పొదలలో వస్తుందో బాగాలేదు. నీ సౌందర్య రహస్యం ఏంటి? నీ పెళ్ళంతురా? అరే చిల్లర్ చెప్పు. 4 years మా కాలేజ్ లైఫ్ లో చెప్దాం. నేను పెట్టుకుంటా. చెప్దామమ్మా. క్వశ్చన్కి ఆన్సర్. 4 years కాలేజ్ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అండ్ బాగా బాధపడిన మూమెంట్? బాగా బాధపడింది అయితే లేదు. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే కూడా ఏం లేదు. నాగార్జున సాగర్ బాగానే ఉంది. ఫ్రెండ్స్ ఎంజాయ్. అండ్ ఈరోజు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? పర్లేదు, ఇప్పుడే వెళ్ళి ఎంజాయ్ చేసేసి వచ్చిన. కంపేరింగ్ టు ప్రీవియస్ డేస్ ఈరోజు బాగా ఎంజాయ్ చేసావా లేదంటే ఆర్డినరీ డేస్? ఇందాక వెళ్ళిన తర్వాత బాగా ఎంజాయ్ అవుతుంది. అంతేనా? రైట్. అవినాష్ అవినాష్ నాట్ సపోర్టింగ్. అవినాష్
అసలు ఈ ఛాన్స్ని మనం షేర్ చేసుకో, అడుగు అడుగు క్వశ్చన్స్ అడుగు, వాడు ఆన్సర్ క్వశ్చన్స్ అడుగుతే ఆన్సర్స్ ఇస్తాడా? అదే అదే చెప్పురా అయ్యా, లాస్ట్ డే ఎలా ఫీల్ అవుతున్నావు అంతే. వెయిట్ చాలా సఫకేటింగ్ గా ఫీల్ అవుతుంది. వెరీ సఫకేటింగ్. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎప్పుడు? ఏం లేదా 4 years లో? సరే మరి బాధపడే విషయం, నువ్వు బాధపడే విషయం దాంతో కమిట్ అయినా. ఓకే సాగర్కా అడుగు దగ్గర చెప్పు అర్థం కదా, ఫోన్ వస్తుంది చెప్పు. నువ్వు గట్టిగా అడుగురా బాబు. చెప్పండి, నా నుంచి మీకు ఏం ఆన్సర్ కావాలి? 4 years కాలేజ్ లైఫ్లో ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏం లేదండి, ఏం లేదా? అలా ఏం ఫీల్ అవ్వలేదు. అయ్యో మరి బాధపడిన విషయం కానీ ఉందా? అలాంటివి కూడా ఏం లేవండి. లాస్ట్ డే వెళ్ళిపోతున్నా, ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుందండి, చాలా హ్యాపీయా? చాలా హ్యాపీగా ఉన్నానండి. మంచిది. సాగర్ సాగర్ బాబు, సాగర్ బాబు అయితే 4 years కాలేజ్ లైఫ్లో హౌ యు ఆర్ ఫీలింగ్? ఫోటో మాట్లాడన్నారు మాట్లాడు చెప్పురా. 4 years లాస్ట్ డే తెలుగులో enjoyed a lot these 4 years. English when I came to Hyderabad, actually I don't know anything about in this. సెన్సార్ కట్ చేయాలి, అర్థమైందా? ఇలాంటి వాళ్ళు ఉంటారు నేను ఫస్ట్ అనుకోలే, కానీ ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఇలా కూడా నెక్కొచ్చినట్టు నేను ఎంత గ్రేటో. నువ్వు బాగా హట్ అయిన విషయం? అట్టనే విషయాలు అంటే ఏం లేవు, చిన్న చిన్న కామన్గా అప్పుడప్పుడు హర్ట్ అవుతుండాలి, అలా చిన్న చిన్న కోపాలు తాపాలతోటి బంధాలు బలవంతం అవుతాయి, కానీ లాస్ట్లో మాత్రం బంధాలు బలపడతాయి. కానీ మనకి పెద్ద పెద్ద మనసులో పెట్టుకోకుండా మళ్ళీ జీవితంలో వీళ్ళు ఎక్కడెక్కడ కలుస్తారో అప్పుడు మాత్రం హ్యాపీగా పలకరించుకోవాలని ఇన్ని రోజులు ఎంజాయ్ చేసినటువంటి ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్స్. అండ్ మిస్సింగ్ everyone who lived with me these 4 years, and I enjoyed a lot with all these people now. It's time to enjoy our party and make it a big collaboration. Why are you laughing? Okay, right, okay. Thank you. అయిపోయిందా? లాస్ట్ డే చెప్పురా. మెమరబుల్ మూమెంట్స్, నీ మెమరబుల్ మూమెంట్స్ రా బై, షేర్ చేసుకో అంతే. 4 years కాలేజ్ లైఫ్ హౌ యు ఎంజాయ్డ్? అరే ఫోటో తీయట్లేరు రే, ఫుల్ ఎంజాయ్ చేసాం. తిన్నంగిల్ ఉందా? ద మోస్ట్ మెమరబుల్ డే? 1:30 రా, ఇంకా టైం ఉందా రే? మనకు ఫుల్ మెమరీస్ ఉన్నాయి, ఏదని చెప్పాలి? ఎనీవన్ ఏదైనా ఒక విషయం షేర్. ఫుల్ ఉన్నాయి మామ, ఏం చెప్పలేదు నేను. ఆలోచించరా. సరే లాస్ట్ డే ఇక వెళ్ళిపోతాం, నీ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? చెప్తా అంటే చెప్పరా. చెప్పరా. బస్సులో డాన్స్ చికెన్ మన క్లాస్ రూమ్ లో లంచ్ టైం హౌ యు ఎంజాయ్డ్? ఫుల్ ఇసుక తప్పట్లేదు. 15 మంది అన్నం, వన్ డే బ్యాటింగ్, ఒక్కొక్క యూనిట్, క్రికెట్ మ్యాచెస్, మన ఐదాలు స్కూల్, మణికుమారి మ్యామ్, డిఎంఎం సార్ కనుక ఇలా చేస్తే ఫుల్ గా దట్స్ ఇనఫ్. ఆర్ యు మిస్సింగ్ ఎనీవన్? అరే నెక్స్ట్ ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళు వచ్చి సవ మన 4 years కాలేజ్ లైఫ్ లో మోస్ట్ మెమరబుల్ డే చెప్పాలి. ఇటు చెప్పాలి, గట్టిగా వాయిస్ రికార్డ్ అవ్వాలి. మెమరబుల్ మూమెంట్స్ డే అని కదా, మూమెంట్స్ ఏమన్నా షేర్ చేసుకో నీకు నచ్చినాయి. ఏముంది, క్యారెట్ డే. క్యారెట్ డే క్యారెట్ డే అనేది ఒక సీక్రెట్.
చెప్పొచ్చుగా సీక్రెట్. చెప్పొచ్చుగా. క్లాస్లో ఒకసారి ముగ్గురం క్యారెట్స్ తింటుంటే అడ్డంగా దొరికినాం. ఎవరికి ఫస్ట్ లైన్గా కూర్చున్నాం. ఫస్ట్ సభ, తర్వాత మైమ, తర్వాత నేను. నెక్స్ట్ ఫస్ట్ సార్ ఎంఓఎస్ సార్ వెంకటేష్ సార్ సభని లేపిండు. సభ దగ్గర ఉన్న క్యారెట్ మైమకి ఇచ్చి, మైమ దగ్గర 2 క్యారెట్స్ ఉన్నాయి. మళ్ళీ తర్వాత మైమని లేపిండు. మైమ దగ్గర ఉన్న 2 క్యారెట్స్ నాకు ఇచ్చి, నాకు 3 క్యారెట్స్. ఏం చేయాలో అర్థం కాలేదు. విండోలో పడేసిన దొరికిపోయాను. అయ్యో. నేను బాధపడిన విషయం కానీ ఉందా 4 years మన కాలేజ్ ఎవరైనా నేను బాధ పెట్టాలా? మరి మిస్సింగ్ ఎనీవన్? అంతేనా? అరే ఎవర్రా? వచ్చా వాడే అక్కడ వచ్చినమాట. ఇక్కడ ఇక్కడ తిరుగు. కెమెరా తిరగలేదు. సభా సుల్తానా చాలా బాధపడుతున్నాం. ఈరోజు రిసార్ట్కి రమ్మన్నాం కానీ రాలేదు. కానీ సభా సుల్తానా పోలికలు గల ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చింది. అమ్మాయి యొక్క ఫీలింగ్స్ అనుకుందాం మనం. ఏం ఫీలింగ్? 4 years కాలేజ్ లైఫ్లో షేర్ చేసుకుంటాం మూమెంట్, హ్యాపీయెస్ట్ మూమెంట్. మళ్ళీ మాట్లాడే ఛాన్స్ రాదు. బోలో ఏం చెప్పాలి? నేను నా ఫ్రెండ్స్ తోటి బాగా ఎంజాయ్ చేశాను. ఎప్పుడైనా ట్రాన్స్లేట్ చేయరా? నువ్వు ట్రాన్స్లేట్ చేయి. सबसे ज्यादा मैंने मेजर प्रोजेक्ट में एंजॉय किया है. అన్నిటికంటే ఎక్కువ మేజర్ ప్రాజెక్ట్ ఎక్కువ ఎంజాయ్ చేశాను. कैप्टन साई किरण. अरे साई किरण చూడు. అరే ఒకసారి గట్టిగా బాధపెట్టిన విషయం మినీ ప్రాజెక్ట్ ఏంటి? నువ్వు బాధపడిన మేము చూసాం. సభలో కూడా ఒక తెలియని ఒక బాబా ఉంది. ఒక నిమిషం అర్థం చేస్తా. ఓకే చెప్పు. ఏం కనబడతలే. రన్నింగ్ లో ఉందా? రన్నింగ్ లో ఉంది కానీ మోకం కనబడతలే. ఏం చెప్పాలి అడుగు మరి. మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఇన్ యువర్ కాలేజ్ లైఫ్. చెప్పు. బాగా ఎంజాయ్ చేసిన రోజు క్రికెట్ మ్యాచ్. ఏమైనా బాధపడిన రోజు? రెడ్డి వచ్చి క్లాస్ పీకినప్పుడు బాగా. దేని క్లాస్ పీకిండు? ఫస్ట్ ఇయర్ లో ఇంజనీరింగ్ మెకానిక్స్ అప్పుడు బాగా భయపెట్టే వాళ్ళు సార్. మీ ఫ్యూచర్ ఏమవుతుంది, మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కానీ మంచిగా చదవడం బిస్కెట్ అవుతుంది అది చాలా బిస్కెట్ చాలా కోపం వచ్చేది, భయం వేసేది. నువ్వెవరైనా హట్ చేసినావా? నేను ఎవరినైనా కోపంతో ఎవరైనా తిట్టినావా? నాను సభ వాళ్ళని అప్పుడప్పుడు అనుకుంటాను, వాళ్ళే హట్ అవుతారు. బయట వాళ్ళని అంతగా ఎట్లేము అనుకుంటున్నా. మరి వాళ్ళని హట్ చేసింది ఓకే మన రైట్ రైట్. థ్యాంక్ యూ.